ఉదయం న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని డీజిల్ కొరత వల్ల లారీలు ఎక్కడికక్కడ నిలిచి రవాణా రంగం పడిపోయి నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వేముల భూపాల్ పేర్కొన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేముల భూపాల్, నాయకులు ఎండి జాకీర్ లాల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల భూపాల్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఆయిల్ కొరతల కారణంగా రవాణా రంగానికి సంబంధించిన లారీలు ఎక్కడ అక్కడ ఆగిపోవడంతో ప్రభుత్వంని ప్రజలు కావాల్సిన సామగ్రిని నిలిచి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. మళ్ళీ ఇంధనం డీజిల్ పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ పంపులు బోర్డులు తిరగడం చాలా బాధాకరం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పంపులన్నీ కూడా బంద్ కావడం, ఇదే మూమెంట్లో మొక్కజొన్నలే కానీ వడ్లే కానీ పూర్తి స్థాయిలో రైతులు తీసుకొచ్చి యార్డ్లలో ఎక్కడైతే ప్రభుత్వం కేటాయించినటువంటి జాగాలలో డంపులు చేసి సిద్ధంగా ఉన్నారు రవాణా రంగంకి, రైస్ మిల్లర్లకి రవాణా చేయడానికి. దీనికి గాను కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో ఈ యొక్క రవాణా చేయడానికి కాంట్రాక్ట్ వేసి లారీలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. కానీ ఈరోజు ఈ 2-3 రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడ పంపులోకి వెళ్ళినా కూడా ఎక్కడ డీజిల్ లేనటువంటి పరిస్థితిలో ఎక్కడ లారీలు అక్కడ పెట్టి డ్రైవర్లు ఇళ్లలో పోవడం జరిగింది. ఇదే విధంగా ఉంటే రానున్న రోజులలో కూడా పూర్తి స్థాయిలో ఇవాళ మొక్కజొన్నలే కాదు, ధాన్యమే కాదు, రానున్న రోజులలో ఇవాళ రైతు తర్వాత రెండో వెన్నుముక రవాణా రంగం. ఇవాళ మనం తింటున్నటువంటి బియ్యమే కానీ, కూరగాయలే కానీ, పప్పులు ఉప్పులే కానీ ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో రవాణా రంగం మీద ఆధారపడినది. ఇవాళ అదే రవాణా రంగానికి డీజిల్ లేకపోవడం, లారీలకి రవాణా చేయడానికి ఎక్కడ లారీలకు నిలిచిపోవడం చాలా బాధాకరం. దీనిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సాధించి ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి హాట్ టాపిక్ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే ఐకేపీ ఓట్లని రైతుల దగ్గర నుంచి రైస్ మిల్లకి రవాణా చేయుటకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమై ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్టి లారీలకైనా కేవలంగా ప్రభుత్వ యొక్క పంపుల యాజమాన్యంపై తనిఖీలు నిర్వహించి ఒకవేళ నిజంగా డీజిల్ ఉండి పంపు యాజమాన్యం కొట్టనే పంపుల్ని ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఇవాళ రైతులు ఇబ్బంది పెడుతూ రవాణా రంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కూడా దీన్ని ఉదాహరణకు పెట్టుకొని ఇవాళ బ్లాక్ మార్కెట్ పూర్తి స్థాయిలో బ్లాక్ మార్కెట్ తయారైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో చూసుకున్నట్లయితే గ్యాస్ మొత్తులు రావట్లేదు అనేది పూర్తి స్థాయిలో చక్కర్లు కొడితే ఇవాళ 60 రూపాయలు ఉన్న భోజనం హోటళ్లలో పోతే 120 రూపాయలు, ఇవాళ 10 రూపాయల ఛాయ్ 20 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇది తక్షణమే డీజిల్ రవాణా రంగానికి అందించే విధంగా కృషి చేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులని బర్నింగ్ ఇష్యూస్ని క్లియర్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. నేను వేముల భూపాల్, వరంగల్ జిల్లా లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడిని, తెలంగాణ రాష్ట్ర కోశాధికారి.